ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో అంతర్జిల్లాల దొంగల ముఠా అరెస్ట్. 60 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగల ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 60 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. మునుగపాక మండలం వెంకటాపురంలో ఈ నెల 22వ తేదీన జరిగిన ఇంటి చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 16న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు కోటపాడు మండలానికి చెందిన రొంగలి ప్రకాష్, సిరికి విజయ్ కుమార్, అక్కయ్యపాలెంకు చెందిన వినాయక్ కుమార్గా గుర్తించారు. విచారణలో భాగంగా నిందితులు యలమంచిలి, రాంబల్లి, అనకాపల్లి, సబ్బవరం, ఎస్కోట ప్రాంతాల్లో పలు గృహ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. నిందితులపై పలు కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చట్టపరమైన ప్రక్రియ అనంతరం బాధితులకు అప్పగించనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించి అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక మంచి ఎమో క్రిమినల్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ గానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ లోనే 2 or 3 offenses, DHB offenses మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ DHB offenses. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్ గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ డిటిసి అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సిసిఎస్ టీమ్ అండ్ సిఐ యలమంచిలి. అది టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈ రోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ 3 అఫెండర్స్ మనకి దొరికారు. అండ్ దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ రీసెంట్ అఫెన్సెస్ ప్లస్ అదర్ అఫెన్సెస్. ఇందులో టోటల్ గానే 3 అక్యూజ్ ని మనం అరెస్ట్ చేశాము. ఈ 2 వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒక 27 years వాళ్ళు కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అక్కయ్యపాలెం, విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ విశాఖపట్నం సిటీలోనే. అండ్ రీసెంట్ అఫెన్సెస్ లో ఆల్మోస్ట్ ఈ కన్ఫెషన్ మీద 9 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ 1, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, రాంబిల్లి 2, సబ్బవరం పోలీస్ స్టేషన్ 1, అనకాపల్లి రూరల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నదోండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇన్ టోటల్ 450 grams ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 250 grams ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్ వాల్యూ 66 lakhs rupees. ఇది ఎంత రికవర్ చేసిన తర్వాత మనం కోర్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో చేసుకుంటున్నాము. మన అభిప్రాయం ఏమంటే ఈ విక్టిమ్స్ కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ జస్టిస్ సర్వ్ చేస్తాము.
ఈ ముగ్గురు అక్యూజ్ కి కూడా మనం ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్రాపర్టీ సంబంధించి ఏం జరిగింది, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం రికవర్ చేయడానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. ప్రెసెంట్లీ ఇది 9 cases లో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్ దీస్ 2026 cases, ఆల్మోస్ట్ 5 cases from 2026, remaining from 2025 అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. And I'm very happy with the work of Additional SP Crimes, DSP DTC Mohan Garu, in charge of SGPO Parvada, CI Yelamanchili, CCS CI, our SB team, and all the members who have worked tirelessly in detecting this case. Inka district lo over the years, especially last 2 years lo performance kuda baane jarigindi. I must appreciate our officers. 2024 లో డిటెక్షన్ పర్సెంటేజ్ వాజ్ ఓన్లీ 48%, ఇంకా రికవరీ పర్సెంటేజ్ వాజ్ 61%. కానీ 2025 లో మనం బాగా ఎఫర్ట్స్ పెట్టేసి 61.94% డిటెక్షన్ రేట్ తీసుకుని వచ్చాము. ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కూడా 65% వరకు తీసుకుని వచ్చాము. ఇప్పుడు కూడా ప్రాపర్టీ డిటెక్షన్ ఇన్ 2026 ఈ సంవత్సరం కూడా పెరిగింది. We have brought it close to 66%. Each and every case, grave cases కావచ్చు, నాన్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, మనం దాని మీద రెగ్యులర్ గానే ఫోకస్ పెట్టేసి ఇప్పుడు 360-degree అప్లికేషన్, FRS అప్లికేషన్, ANPR కెమెరాస్ అప్లికేషన్, CDR అనాలిసిస్, అన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసేసి we are trying our level best to detect 100% of the cases. So once again, I congratulate all the team members for doing this fantastic job and catching this very important gang. Thank you.